హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మా భోగి పండుగ అయితే ఇలా వాటర్తోనే స్టార్ట్ అయింది. ఇలా వాటర్తో స్టార్ట్ అయింది అని ఎందుకన్నానంటే, మాకు డే బై డే వాటర్ వస్తాయి. వాటర్ వస్తాయనే సంగతి మర్చిపోతే ఇలా వాటర్తో ఇల్లంతా నిండిపోతుంది. మర్చిపోవడంలో ముందే మనం దిట్ట. మా అమ్మ మార్నింగే యషిత్కి వేదాంష్కి ఇద్దరికి తల స్నానం చేపించేసింది. వాళ్ళిద్దరూ భోగి పళ్ళు పోసుకోవడానికి రెడీగా ఉన్నారు. నేనైతే అక్షింతలు కలుపుతున్నా. మళ్ళీ భోగి పండ్లు పోయడానికి రెడీ చేస్తున్నా. చాక్లెట్స్, చెరుకు ముక్కలు, పువ్వులు, రేగి పండ్లు, కాయిన్స్, అలాగే అక్షింతలు కూడా వేసి భోగి పండ్లు పోయడానికైతే రెడీ చేశాను. మా అమ్మ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అయితే పిలిచింది. మా యషిత్ని, మా వేదాంష్ని ఆశీర్వదించడానికి వాళ్ళైతే వచ్చారు. ఇంకా మా భోగి పండ్లు పోయడం స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అయితే బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పెట్టుకొని మా అమ్మకి పెట్టి ఇంకా అందరికీ పెట్టాను. ఇలా భోగి పండ్లు పోయటం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు పోయలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. మీలో ఎంతమంది ఫస్ట్ టైం భోగి పండ్లు పోస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా అందరికీ కుంకుమ పెడుతున్నా. మనం రెడీ అయ్యేటప్పుడేమో చిన్న పెట్టుకుంటాం బొట్టు. అది కాస్త ఫంక్షన్ అయ్యేటప్పటికి చాట్ అంత అవుతుంది. ఏ మాటకు ఆ మాట అబ్బా, అలా పెద్దగా ఉంటేనే బొట్టు చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తాము. మీరేమంటారు ఈ విషయంలో? మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా? మా అమ్మ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫ్లవర్స్ ఇస్తుంది పెట్టుకోవడానికి. జుట్టులో ఫ్లవర్స్ పెట్టుకుంటే అందమే వేరు. ఒక్క ఫ్లవర్ పెట్టుకున్నా చాలా అందంగా కనబడతాము. మా అమ్మ నాకు కానీ నా పిల్లలకు కానీ అన్ని సరదాలు తీరుస్తుంది. మేము చిన్నప్పటి నుంచి అయినా మా సరదాలన్నీ తీర్చింది. నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడొద్దు అని ప్రతిదీ చేసింది మా కోసము. చాలా అంటే చాలా కష్టపడుతుంది. పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు, మేము పడుకున్న తర్వాతనే పడుకుంటుంది. మేము లేవక ముందే లేస్తుంది. చాలా అంటే చాలా కష్టపడుతుంది. మనం అమ్మ అయిన తర్వాతనే అమ్మ వాల్యూ తెలుస్తుంది. అమ్మ అంటేనే దేవత. ఇంకా మనం అమ్మని ఇంకే విధంగా వర్ణించినా అది తక్కువే అవుతుందని నా ఉద్దేశం. ఇంకా మేమైతే భోగి పండ్లు పోయడం స్టార్ట్ చేసాము. మా యషిత్కి, మా వేదాంష్కి. మా వేదాంశ్ అయితే ఎప్పుడు పడుకోవడమే. ఇంకో భోగి పండ్లు పోస్తున్నా సరే వాడు పడుకొనే ఉన్నాడు. మా యషిత్ వాళ్ళతో పాటు నాకు కూడా భోగి పండ్లు పోసాడు ఫస్ట్లోనే. మా యషిత్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు భోగి పండ్లు పోయటము. ఫస్ట్ మంచిగా పోయించుకున్నాడు, తర్వాత పోయించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా మా వేదాంశని అయితే లేపుతున్నా కానీ లేవడం లేదు, వాడు పడుకునే ఉన్నాడు. వాడంతే, అందరు ఉన్నప్పుడేమో పడుకొని ఉంటాడు, ఎవరు లేనప్పుడేమో ఇంకా లేచి ఆడుతూనే ఉంటాడు. నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం లేచే ఉంటాడు, పడుకోడు. మీరు కూడా అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే నాకు కామెంట్ చేయండి.
ఇంకా అందరూ భోగి పండ్లు పోయడం అయితే అయిపోయింది. ఇంకా నేను పోయడం స్టార్ట్ చేశాను. మళ్ళొకసారి అందరికీ కుంకుమ పెట్టి వేదాంష్‌కి, ఏషిత్‌కి కూడా కుంకుమ పెట్టి భోగి పండ్లు పోస్తున్నా. ఒక 5 టైమ్స్ పోసాను భోగి పండ్లు. మా అమ్మ ఒడిలో నా బిడ్డలు ఎంత బాగున్నారు, ఎంత ముద్దుగున్నారు. భోగి పండ్లతో పాటు నా ముద్దుల వర్షం కూడా కురిపించాను నా ఇద్దరు బిడ్డల పైన. ఇంకా అలాగే హారతి ఇస్తున్నా వాళ్ళకి. హారతి ఇచ్చి ఆశీర్వదిస్తున్నా. ఇంకా మేము కూల్ డ్రింక్ తాగుతున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్ సర్వ్ చేసి మేము కూడా తాగుతున్నాము. ఒక విషయము, కూల్ డ్రింక్ తాగేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే జలుబు అవ్వదంట. నాకు కూడా ఈ టిప్ తెలీదు, వచ్చిన వాళ్ళే చెప్పారు. అందుకే ఆడ సాల్ట్ డబ్బా ఉంది. ఇంకా అందరం 5 టైమ్స్ పోసాము. 9 టైమ్స్ పోస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ అందరము సెకండ్ టైం కూడా పోయడం స్టార్ట్ చేసాము. అందరం మళ్ళీ ఒకసారి పోసాము. మొత్తం 9 సార్లు పోసాము. అంటే 9 మంది పోసినట్టు లెక్క. అలాగే మా చెల్లి కూడా భోగి పండ్లు పోస్తుంది. దానికి భోగి పండ్లు వాళ్ళకి పోయాలంటే ఎంత ఇష్టమో. భోగి పండ్లు పోయడానికి కూడా చెల్లే కారణము. అక్క భోగి పండ్లు పోద్దాం అని అడుగుతూనే ఉంది. ఇంకా భోగి పండ్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత వంట సెక్షన్కి వచ్చేసాము. మేమైతే నువ్వుల రొట్టెలు చేస్తున్నాము. ఇంకా భోగి రోజు నువ్వుల రొట్టెలు, చిక్కుడుకాయ కర్రీ మస్తు మా సైడు అదే చేసుకుంటాము. మీరు భోగి రోజు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే జొన్న రొట్టెల్లో నువ్వులు పోసి నువ్వుల రొట్టెలు అయితే చేసుకుంటాము. దానికి కాంబినేషన్గా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకొని తింటాము. చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా రొట్టెలు స్టార్ట్ చేసాము చేయడము. నేనే చేస్తున్నా రొట్టెలు. నాకు పెళ్ళికి ముందు రొట్టెలు చేయడం అస్సలు రాదు, తినేదాన్ని కూడా కాదు. జొన్న రొట్టెలు అంటేనే జొన్న రొట్టెలు నేనైతే తినను అనేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జొన్న రొట్టెలు చేయడం నేర్చుకున్నాను, తినడం కూడా స్టార్ట్ చేసిన. జొన్న రొట్టెలు తింటే మాత్రం ఇంకా అన్నం కూడా తినము ఆ టైంకి. చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు. చేయడం కూడా ఈజీయే, నేర్చుకోవాలి. బట్ కొంచెం అయితే కష్టము. కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇప్పటికి కూడా నాకు జొన్న రొట్టెలు చేయడం కొంచెం కష్టమే. ఇంకా మా ఏషిత్ ఆడుతూ ఉన్నాడు, మా డాడీ చిక్కుడుకాయ గిలుతున్నాడు. మా వేదాంశని పక్కన వేసుకొని చిక్కుడుకాయ గిలుతున్నాడు. మా మమ్మీ బట్టలన్నీ ఉతుకుతుంది. చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ ఉతుకుతున్నాయి. ఎందుకంటే వాటర్ వస్తున్నాయి. చెప్పాను కదా మాకు డే బై డే వాటర్ వస్తాయని. ఇంక ఇలా అయితే పిండి తడుపుకొని కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ చాలా ఎక్కువసేపు కలపాలి పిండిని. అప్పుడే మంచిగా వస్తాయి జొన్న రొట్టెలు. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలపాలి. కలిపిన తర్వాత జొన్న రొట్టె చేయడం అయితే మంచిగా వస్తుంది. ఎంత వేడిగా ఉంటే వాటరు జొన్న రొట్టెలు అంత మంచిగా వస్తాయి, అంత విరిగిపోకుండా వస్తాయి. అలా కొంచెం కొంచెం తడుపుకుంటూ జొన్న రొట్టెని చేసుకోవాలి. ఇక్కడ మా చెల్లి అయితే పని చేస్తుంది. మా చెల్లి పని చేయడం అంటే ఎక్కడో ఏదో జరిగినట్టే. ఆమె అస్సలు పని కాడికైతే రానే రాదు. ఈరోజు ఏంటో పని చేస్తుంది. మా పిల్లలు అయితే ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. మా డాడీ వాళ్ళని ఆడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు. మా డాడీ చూసుకుంటాడు. ఇంకా నేనైతే జొన్న రొట్టెలు స్టార్ట్ చేశాను.
పెంక పెట్టుకొని కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ కొంచెం పిండి ముద్దను చేతిలోకి తీసుకొని ఇలా ట్యాప్ చేస్తూ చేతి మీదనే కొంచెం రొట్టెలాగా ఒత్తుకోవాలి. కొంచెం పెద్ద రొట్టెలాగా ఒత్తుకున్న తర్వాత బండ పైన పిండి పోసి ఇంకా కొట్టాలి. ఇంకా రొట్టె మంచిగా సాగుతూ ఉంటుంది. పెంకు మంచిగా హీట్ అవ్వాలి. పెంకు ఎంత మంచిగా హీట్ అయితే రొట్టె మంచిగా కాలుతూ ఉంది. ఇంకా మా అత్తమ్మ చేస్తుంది జొన్న రొట్టెలు, పొయ్యి మీద చేస్తుంది. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈసారి ఊర్లో జొన్న రొట్టెలు చేసినప్పుడు చూపిస్తాను. మా అమ్మ కూడా బాగా చేస్తుంది జొన్న రొట్టెలు. చాలా పల్చగా చేస్తుంది జొన్న రొట్టెలు. ఎంత పల్చగా చేస్తుంది అంటే పేపర్ లాగానే చేస్తుంది. మళ్ళీ అవి కూడా చాలా మెత్తగా ఉంటాయి జొన్న రొట్టెలు, బాగా అనిపిస్తాయి. నేనైతే అతి కష్టం మీద జొన్న రొట్టెలు అయితే నేర్చుకున్నా. ఇంకా మనకి జొన్న రొట్టెలు కొట్టేటప్పుడు చేతులు నొప్పి వస్తాయి, బాగా నొప్పి వస్తాయి. కానీ అలవాటు అయితే మాత్రం జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ. ఇలా రొట్టె ఎంత వీలైతే అంత పెద్దగా కొట్టుకోవాలి. అంటే మనకి తీయడానికి కూడా రావాలి. తీయడానికి వచ్చేటట్టు పెద్దగా పల్చగా కొట్టుకోవాలి. కొట్టుకొని తీసి పెంక పైన వేయాలి. వేసిన కొద్దిసేపటికి ఒక 2 minutes తర్వాత వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని రొట్టెని తిప్పేయాలి. నేను ఇంకో రొట్టె కూడా స్టార్ట్ చేశాను చేయటము. జొన్న రొట్టెలు ఈజీగా రావాలంటే ఒక టిప్ చెప్పాలా మీ అందరికీ. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ప్రాక్టీస్ చేయండి. జొన్న రొట్టెలు ఈజీగా వస్తాయి, త్వరగా నేర్చుకుంటారు. చింకు నిండా అంట్లున్నాయి. మా అమ్మ వచ్చి నువ్వైతే ఇంకా తొందర చేయవు కానీ నేను చేస్తే జరుగు అని ఇంకా అమ్మ చేయడం స్టార్ట్ చేసింది. అమ్మ ఇంకా కొడుతుంటే సౌండ్ వస్తుంది, మామూలుగా రాదు. కానీ చాలా ఫాస్ట్గా చేస్తుంది. అలాగే పలచగా కూడా చేస్తుంది. ఎంతైనా అమ్మ చేతి వంటనే. పెళ్ళి అయిన తర్వాతనే తెలుస్తుంది అమ్మ చేతి వంట ఎలా ఉంటుంది అనేది. అమ్మ చేసి పెడితే తినే స్టేజ్ నుంచి మనమే చేసుకొని తినే స్టేజ్కి వస్తాము. అప్పుడు అమ్మ గుర్తొస్తుంది మనకి బాగా. అరే అమ్మ ఇలా వండి పెట్టేది కదా మనకి, అమ్మని ఎన్ని అన్నా మనకు వండి పెట్టేది కదా అనేసి గుర్తొస్తుంటుంది. అక్కడ మా అమ్మ రొట్టెలు చేస్తుంది, ఇక్కడ మా ఏషిత్ రొట్టెలు చేస్తున్నాడు పిండి తెచ్చుకొని. ఇలా రొట్టెలకి పప్పు చారు కానీ పప్పు కానీ కలుపుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్గా చిక్కుడుకాయ కర్రీ కూడా సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెలకి కాంబినేషన్ ఏదైనా బాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు జొన్న రొట్టెలు తినడమే అదృష్టం. ఇలా ఇంకా నల్ల నువ్వులు కూడా వేసి జొన్న రొట్టెలు చేస్తుంది. మధ్యలో మా అమ్మకు కొంచెం హెల్ప్ చేస్తున్నా నేను. మా చెల్లి వీడియో తీసుకుంటూ జోక్స్ చేస్తుంది నా పైన, మా మమ్మీ పైన. అందుకే నవ్వుతున్నాం మేమిద్దరం. ఇంకొక సైడ్ మా మమ్మీ చిక్కుడుకాయ కర్రీ కూడా స్టార్ట్ చేసింది. అమ్మలు అంతే, ఎట్ ఏ టైం 4-5 వంటలు కూడా చేసేస్తారు. అన్నీ ఒకేసారి చేయగలరు. ఆ పని ఈ పని, అటు అంట్లు ఇటు ఇల్లు ఉడవడం, బట్టలు పిండడం, చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా అన్నీ. అసలు ఎలా సాధ్యమైతే అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. ఎందుకంటే అమ్మ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు కాబట్టి అన్నీ ఫ్రెష్గా తెస్తారు. ఎప్పటికప్పుడు తెచ్చి వండుకుంటారు. చాలా ఫ్రెష్ ఉంటాయి.
జొన్న రొట్టెలు కూడా మంచిగా కాలాలి. కాలితేనే జొన్న రొట్టెలు టేస్ట్ వస్తది. పచ్చి పచ్చిగా ఉంటే కడుపు నొప్పొస్తది. నేనైతే జొన్న రొట్టెలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకి ఒక 3 రొట్టెలు చేసుంటా అంతే. అన్నీ అమ్మనే చేసింది. ఇంకా అమ్మ అటు బయటకెళ్ళి బట్టలు ఉతికేటప్పుడు నేను కర్రీ కలపడము, రొట్టెలు చేయడము చేస్తున్నా. మా యషిత్ గాడైతే వాడి ఆట వాడే ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా అయితే రొట్టెలు చేసాము ఫైనల్‌గా. మా అమ్మ చూడండి, మా అమ్మ చేతులు అసలు ఊరుకోవట్నే లేవు. ఒక పని చేసుకుంటూ ఇంకో పని చేస్తూనే ఉంది. చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో, ఎంత మెత్తగున్నాయో. ఇలా మేము చేసిన ప్రాసెస్‌లో చేయండి, మెత్తగా వస్తాయి రొట్టెలు. ఇంకా రొట్టెలకి చిక్కుడుకాయ కర్రీ పెట్టుకొని తింటున్నాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ భోగిని మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫైనల్‌గా సింక్‌లో ఉన్న అంట్లన్నీ కడిగేసి కిచెన్ అంతా నీట్‌గా చేసుకొని రేపటి కోసం ముగ్గేయడానికి రెడీగా ఉన్నాము. భోగి అయితే ఇలా జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.